కాంగ్రెస్ అధిష్టానం దూతగా హైదరాబాద్ వచ్చిన సీనియర్ నేత కేంద్ర మంత్రి వైలర్ రవి రాష్ట్ర పార్టీ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉదయం లేక్ వ్యూ అతిథి గృహంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎంపీలు పొన్నం ప్రభాకర్, కేవీపీ రామచంద్రరావు ఇతర నేతలు రవితో భేటీ అయ్యారు. నేతలంతా తమ అభిప్రాయాలను నివేదించారు. అనంతరం బొత్సతో పాటు గాంధీభవన్ వెళ్లిన వైలర్ ను ఉప ముఖ్యమంత్రి రాజా నరసింహ, సీనియర్ నేతలు వి హనుమంతరావు, జేసీ దివాకర్ రెడ్డి, నర్సారెడ్డి తదితరులు కలిశారు. తన వద్దకు వస్తున్న నాయకులతో విడివిడిగా భేటీ అవుతున్న రవి పార్టీ ప్రభుత్వ పరిస్థితిపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపే అత్యంత కీలకమని, అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని భేటీ తర్వాత రాజనరసింహ చెప్పారు. సీఎం, పీసీసీ చీఫ్ పదవుల్లో సమఉజ్జీలను నియమించినందువల్లే వివాదాలు వస్తున్నాయన్న మాజీ ఎంపీ విఠలరావు, ముఖ్యమంత్రి పనితీరు బాగానే ఉందని, నిజాయితీగా పనిచేస్తున్నారని చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని విఠలరావుతో పాటు మరో నేత నర్సారెడ్డి కోరినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలోనూ వైలర్ రవి పర్యటిస్తారన్న ఎంపీ వి హనుమంతరావు పార్టీ పనితీరుపై సమీక్ష జరిపేందుకు మేధోమథనం ఏర్పాటు చేయాలని కోరారు. నాయకులను కలిసి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను కలవడానికి వచ్చాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం చేయడానికి ముఖ్యంగా వైలర్ రవి గారిని పంపించడం శుభసూచకం. వాస్తవ పరిస్థితి మా నాయకురాలైనటువంటి సోనియా గాంధీకి రిపోర్ట్ ఇస్తాడు. దాని ద్వారా రాష్ట్రంలో ఏ విధంగా బలోపేతం చేయడానికి వారి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనేది నా ఉద్దేశం.